ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 8th సర్గను 30 శ్లోకా నుంచి. ఎప్పుడైతే రావణాసుడు తమ్ముడైన కుంభకర్ణుడు రాముడితో యుద్ధం చేయడానికి వచ్చి వానరులందరినీ బాధిస్తూ భక్షిస్తూ ఉంటే, రాముడు ప్రయోగించిన ఆ అస్త్రాల కారణంగా చేతులు తెగిపోయి పడిపోవటం, పాదాలు తెగిపోయి పడిపోవటం, తర్వాత నోరంతా కూడా బాణాలతో నింపివేసి ఆ శిరస్సుని ఖండించి వేశాడు. ఆ శిరస్సు ఎగిరిపడి లంకా ద్వారం దగ్గర పడింది. వెంటనే గంధర్వులు, ఋషులు, వీళ్ళందరూ దేవతలు కూడా, నాగులు, వీళ్ళందరూ కూడా ఆనందంతో ఆ రాముడి మీద పుష్పవర్షం కురిపించారు. సిద్ధాయక్ష గుహ్యకాశ్చ అప్సరోభిశ్చ రాఘవం ఈఢిరే కుసుమాసారీర్ వర్షంతశ్చాభినందితాః ఆజగామా తథా నామం ద్రష్టుం దేవమునీశ్వరః నారదో గగనాతూర్ణం స్వభాసా భాసయంది సహా. వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళ ద్వారా బాగా పీడింపబడి ఉన్నారు, అందుకని వాళ్ళు చేసుకోవాల్సిన క్రతువులు కూడా చేసుకోలేకుండా అయిపోయిన పరిస్థితి కల్పించారు. అందుకని ఇప్పుడు వాటి నుంచి విముక్తి కలిగింది. ఇప్పుడు కుంభకర్ణుడు వధించబడ్డాడు, తర్వాత రాముడు కూడా వధింపబడతాడన్న ఆనందంలో గంధర్వులు, నాగులు, సిద్ధులు, యక్షులు, గుహ్యకులు, అప్సరసలతో కూడి వాళ్ళందరూ కూడా రాముడి మీద ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించి తర్వాత ఆయనకి నమస్కరించి స్తోత్రాలు చేశారు. దేవమునీశ్వరుడైన ఆ నారదుడు కూడా ఆకాశం నుంచి తన కాంతితో నలుదిక్కులు కూడా ప్రకాశింపచేస్తూ ఆ రాముణ్ణి చూడాలని వచ్చాడు. రామామిందీవరశ్యామం ఉదారాంగం ధనుర్ధనం ఈషత్తామ్రా విశాలాక్ష మహేంద్రాశ్చ అచింత బాహుకం దయాద్రదృష్ట పశ్యంతం వానరాన్ శరపీడితాన్ దృష్ట్వా గద్గదయా వాచా భక్త్యా స్తోతుం ప్రచక్రమే. నల్ల కలువలు వంటి నల్లనివాడు, ఉత్తమోత్తమైన దేహం కలిగినవాడు, ఆ ధనస్సుని ధరించి ఉన్నవాడు, అలాగే ఎలా అయితే కన్నులు విశాలంగా ఉన్నవాడైనప్పటికీ కూడా అవి కొంచెం ఎర్రబారినట్టుగా ఉన్నాయి. ఆ అస్త్రాలన్నీ ధరించి శోభాయమానంగా ఉన్న ఆ చేతుల్ని చూస్తున్నాడు ఆ నారదుడు. బాణాల ద్వారా ఇలా బాధింపబడి వానరులు ఎంతో దయాహీనంగా అంతలాగా ఎలా అయితే బాధింపబడి కుంభకర్ణుడి ద్వారా ఉన్నారో, నక్షత్రాల చుట్టూ ఉన్న చంద్రుడిలాగా ఇంతమంది వానరుల చుట్టూ ఉన్న ఆ శ్రీరాముని దర్శించిన నారదుడు భక్తితో వణికిపోతున్న స్వరంతో మళ్ళీ ఆయన్ని స్తుతిస్తున్నాడు. నారద ఉవాచ దేవదేవ జగన్నాథ పరమాత్మన్ సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షి నమోస్తుతే. ఇక్కడ ఎందుకు వచ్చి మళ్ళీ స్తుతించటము అంటే, నిరాకార రూపంతో సర్వవ్యాపిగా సనాతనుడుగా ఉంటున్న ఆ పరమేశ్వరుడు లీలా విశారద భాగంగా కొన్ని లీలలు చేయటానికి కొన్ని అవతారాల రూపంలో తను ఉద్భవిస్తున్నాడు. ఆ లీల కారణంగా ఇప్పుడు మళ్ళీ ఈ అవతరించిన రూపం ద్వారా మళ్ళీ ఇలా ఇక్కడ భూభారానికి భారంగా ఉన్న ఆ రాక్షసుల్ని తొలగిస్తూ ఉన్నాడు. ఇది మళ్ళీ చూడాలనుకున్నా కూడా మనకి అటువంటి దృశ్యాలు కనిపించవు, అది చూడగలిగే భాగ్యం లభించినందుకు. అందుకు ఆనందంతో ఆ పరమేశ్వరుడైన రాముణ్ణి, ఓ దేవదేవ జగన్నాథ, అన్నిటికీ పరమంగా ఉన్న పరమాత్మ, సనాతన నారాయణ, అఖిలానికి ఆధారమైన వాడివి, విశ్వసాక్షిగా ఉన్న నీకు నేను నమస్కరిస్తున్నాను అని. విశుద్ధ జ్ఞాన రూపోపి త్వం లోకానతి వంచయన్ మాయయా మనుజాకార సుఖ దుఃఖాది మానివా. స్వామి, నువ్వు విశుద్ధమైన జ్ఞానస్వరూపంగా ఉన్నవాడివైనప్పటికీ కూడా అందరినీ మాయకి లోబడేలాగా ఈ మాయామానుష ఆకృతిని దాల్చి సుఖాలకి దుఃఖాలకి లోబడిపోయినట్టుగా నువ్వు భ్రమింపచేస్తున్నావు లోకుల్ని, ఈ లోకాల్ని కూడా అని. త్వం మాయయా గుహ్యమానః సర్వేషాం హృది సంస్థితః స్వయం జ్యోతి స్వభావస్త్వం వ్యక్త ఏవ బలాత్మనాం. నీవు అంతర్యామిగా అన్నిటా ఉంటున్నవాడివి, అందరి హృదయంలో ఉన్నవాడివి నీవే. సహజంగా స్వయం ప్రకాశుడి, నీ ప్రకాశం ద్వారా సకలాన్ని ప్రకాశం అందిస్తున్నవాడివి. అటువంటి స్వభావం కలిగి ఉన్నవాడివైనప్పటికీ కూడా మాయకి లోబడి ఉన్నట్టుగా అజ్ఞానానిలో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ నువ్వు ఎప్పుడూ గోచరించవు. అయితే నిర్మలమైన చిత్తంతో ఆ జ్ఞానగనిమైన నిన్ను తెలుసుకోవాలని భక్తితో అనన్యంగా ఉన్న వాళ్ళకే నువ్వు తెలియబడతావు, వాళ్ళకే దర్శనాన్ని ఇస్తావు. ఉన్మీలయన్
సృజస్యేతన్నేత్రీరామ జగత్రయం ఉపసంహ్రియతే సర్వం త్వయా చక్షుర్నిమిలీనాత్. అందుకే రామ, నీ కన్నులు తెరుస్తూ ఈ జగత్తుని ఎలా అయితే కన్నులు తెరిస్తే జగత్తు సృష్టింపబడుతుంది, కన్నులు మూస్తే మళ్ళీ అంతా కూడా లయమైపోతూ ఉన్నది. యస్మిన్ సర్వమిదం భాతి యతశ్చేతశ్చరాచరం యస్మాన్న కించిల్లోకే అస్మిన్ తస్మై తే బ్రహ్మణే నమః. ఎవరి యందు సమస్త జగత్తు వెలుగుల్ని పొందుతుందో, ఎవరి వలన చేతనగా అంతా ఉన్నదో, ఈ చేతనంగా ఉన్న ప్రపంచానికి ఉద్భవించటానికి మూలమైన వాడివి కాకపోతే నీకన్నా భిన్నంగా ఏ కొంచెమైనా కూడా ఈ ప్రపంచంలో కనిపించటానికి ఏది వీలు లేదంటే అన్నిటికీ మూలమైన వాడివి నువ్వు, అన్నిటినీ చేస్తున్న వాడివి నువ్వు, చేసిన వాడివి నువ్వు, దాన్ని ధరిస్తున్న వాడివి నువ్వు. అటువంటి ఏకైక పరబ్రహ్మమైన నీకే నేను నమస్కరిస్తున్నాను. ప్రకృతిం పురుషం కాలం వ్యక్తావ్యక్త స్వరూపిణం యం జానంతి మునిశ్రేష్టస్తస్మై రామాయ తే నమః. ఎవరినైతే ఇక్కడ మళ్ళీ అవ్యక్త రూపంలో ఉండి వ్యక్తమవుతున్నవన్నిటికీ కారణంగా ఉంటూ వ్యక్తమైనవన్నీ కూడా భేదాలతో ఉన్నట్టుగా మళ్ళీ దానికి దీనికి వ్యత్యాసం ఉన్నట్టుగా మళ్ళీ మాయకి లోబడి మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ నీ ద్వారానే ఈ ప్రాకృతికి మూలమైన వాడివి నువ్వు, ఆ పురుషుడిగా ఉన్నది నువ్వు, కాల రూపంలో ఉన్నది నువ్వు, వ్యక్త అవ్యక్తాల రూపాలుగా ఉన్నవాడివి నువ్వు. అందుకే మునిశ్రేష్ఠులు ఆ రెండిటికి భేదాన్ని లేదని వాళ్ళే తెలుసుకోదగినారు. అందుకే రామ, అటువంటి నీకు అంటే వ్యక్తమవుతున్న ప్రతిదానికి అవ్యక్తంగా ఉన్నవాడివి నువ్వు, ఆ ఆధారమే నువ్వు. అటువంటి నీకు నమస్కారాలు. వికారరహితం శుద్ధం జ్ఞానరూపం శృతిర్జగౌ త్వాం సర్వజగదాకారమూర్తిం చాప్యాహ సా శృతి. వికారరహితంగా ఉంటున్నవాడు, విశుద్ధుడైన వాడు, జ్ఞాన రూపంగా కలిగిన స్వరూపం నీది అని వేదం చెప్తుంది. ఆ వేదం మళ్ళీ సర్వజగత్తుకి కూడా అంటే నిరాకార రూపంలో ఉన్నవాడివే సాకార రూపంలో వస్తుంది నువ్వు అని అది కూడా అదే చెప్తున్నది. విరోధో దృశ్యతే దేవ వైదికో వేదవాదినం నిశ్చయం నాది గచ్చంతి త్వత్ప్రసాదం వినా బుధః. ఓ దేవా, విద్వాంసులు నీ అనుగ్రహం లేనిదే వేద విధులు వైదిక వచనాలు ఆ సందర్భం పడి ఏవి వాళ్ళు చెయ్యలేరు, లేకపోతే వాటికి దూరంగానే అయిపోతారు, దాని సన్నిధికి రాలేరు. అనుగ్రహం ఉంటే తప్పితే కొన్ని వాటిని మనం పట్టుకోను లేము, దాని అర్థాన్ని గ్రహించను లేము. పుస్తకం కొనుక్కున్నంత మాత్రాన పుస్తకంలో ఉన్నదంతా కూడా నాకు అర్థమయ్యే అవకాశం లేదు. 100 సార్లు చదివినా సరే అది మనకి అర్థం కాదు. మళ్ళీ ఎక్కడో ఒకక్కడ అనుగ్రహం ఉన్నది మన మీద ప్రసరింప చేస్తే కానీ దాని భావం అన్నది అర్థం కాదు. దాని సన్నిధిలో ఉండాలని మళ్ళీ మళ్ళీ తెలుసుకునే ప్రయత్నము ఆ కొనసాగించటం కూడా మనకి సాధ్యం కాదు. మాయయా క్రీడతు దేవా నా విరోధో మనగపి రశ్మిజాలం రవేర్యేత్ వదృశ్యతి జలవద్భ్రమాత్. నీవు మాయతో లీలలు చేస్తున్నవాడివి, శృతులలో పరస్పరం విరోధంగా కనిపిస్తూ ఉంటావు కానీ ఎక్కడా భేదం లేదు. అయితే ఒక్కొక్కసారి సూర్యకిరణాలు సమూహం అన్న భ్రమలో ఎలా అయితే ఆ నీటిలో కనబడుతూ ఉంటుందో అలాగా భ్రమలు కల్పిస్తూ ఉన్నావు. భ్రాంతిర్జ్ఞానాత్తధారామ త్వయి సర్వం ప్రకల్పతి మనసో విషయో దేవ రూపం తే నిర్గుణం పరం. అందుకే రామ, ఇలాంటి భ్రాంతి జ్ఞానం వల్లే ఈ సకల జగత్తు నీ యందు కల్పింపబడి ఉన్నప్పటికీ కూడా ఆ మాయా మోహాలకి లోబడిన కారణంగా నీ నిర్గుణ నిరాకార స్వరూపాన్ని మనసుకి ఎవరికి అందదు. కథం దృశ్యం భవేద్దేవ దృశ్యాభావే జగతి కథం అతస్తావావతారీషు రూపాని నిపుణా భువి భజంతి బుద్ధి సంపన్నాస్తరణ్యేవ భవర్ణవం కామక్రోధాదయస్తత్ర బహవః పరిపందినః. అందుకే రామ, ఇలాంటి భ్రాంతులకి లోబడిన కారణంగా ఎలా అయితే వాళ్ళకి ఈ మనసుకి నువ్వు అందవో, అందుకే దేవా, మనసుకి అందని నీ రూపం ఎలా కనిపిస్తుంది? కనిపించేది అంటే ఇక్కడ నువ్వు ఈ మాయామోహాలకి లోబడి ఉన్నప్పుడు ఈ దృశ్యంగా కనిపించే ప్రతిదీ పరమాత్మ సృష్టి అయినప్పటికీ కూడా నువ్వు ఆ భావనతో చూడలేవు, దాన్ని గ్రహించలేవు. కళ్ళు తెరిచి ఉన్నాయని అనుకుంటున్నాం తప్పితే దాన్ని మనం గ్రహించలేని అంధకారంలోనే ఉన్నాము. అందుకే ఇక్కడ
ఈ భ్రాంతులకి లోబడి ఉన్న కారణంగా మనసుకే నువ్వు అందనప్పుడు మళ్ళీ కళ్ళకి కనిపించేదాన్ని ఎలా గ్రహించగలరు? అలాగే కనిపించని దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా భజించగలరు? అందువల్ల ఈ సంసార సాగరం తరించటానికి లోకమందు బుద్ధిమంతులు ఎప్పుడు కూడా నేర్పరులు నీ అవతార రూపాల్ని భజిస్తున్నారు. ఎందుకంటే ఈ అవతారాన్ని తీసుకుని దీన్ని ఆధారం చేసుకున్నందుకే సకామతో ఒక విగ్రహాన్ని ఆరాధించటము అలా చేస్తూ 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 అప్పుడు భక్తి మార్గంలో నిలదొక్కుని స్థిరత్వం పొందిన తర్వాత క్రమేణా ఆ పొరలు విప్పినట్టుగా ఆ దర్శించుకునే భాగ్యం మనసు అనుభవించేలాగా మనస్సుని సిద్ధపరచుకోవటం, శారీరకంగా శుద్ధి కలిగిన తర్వాత వాక్శుద్ధి వస్తుంది, వాక్శుద్ధి వచ్చిన తర్వాత మనస్సు శుద్ధి చెందుతుంది. అందుకే భక్తి మార్గంలో అందరూ కూడా తరింపుకోవాలి ఈ సంసార సాగరం నుంచి అని బుద్ధిమంతులు నేర్పరులు కూడా నీ అవతార రూపాల్ని భజిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ భక్తి మార్గం ద్వారానే కామ క్రోధాది శత్రువులు ఏవైతే కామ క్రోధ లోభ మదమోహ ఇవన్నీ కూడా అరిషడ్వర్గము, ఆ శత్రువుల్ని వాళ్ళు తొలగించుకోగలరు. భీషయంతి సదా చేతోర్ మార్జరా మూషకం యథా త్వన్నామ స్మరతాం నిత్యం త్వద్రూపమపి మానసి త్వత్పూజా నిరతానాం తే కథామృత పరాత్మనాం త్వద్భక్త సంఘినాం రామ సంసారో గోష్పధాయతే. ఎలా అయితే ఒక పిల్లి ఎలక మాటి మాటికి భయపెట్టినట్లుగా ఈ శత్రువులు ఏవైతే కామక్రోధాది లోభ మదమోహ మాత్సర్యాలు ఉన్నాయో ఎప్పుడూ మానవుల్ని భయపెడుతూనే ఉంటాయి. అందుకే కాసేపు తాడు కాసేపు పాములాగా మనం భ్రమిస్తూనే ఉంటాం, భ్రమలకి నిత్యము లోబడిన కారణంగా. ఈ శత్రువుల రూపంలో అయిన అరిషడ్వర్గం ఎప్పుడైతే భయానికి లోబడిలా చేస్తూ ఉంటాయో, కానీ మళ్ళీ ఈ బుద్ధిమంతులైన వాళ్ళు భక్తిలో ఉన్నవాళ్ళు నేర్పరులు ఆ అవతారాలు అవన్నీ కూడా భజిస్తూ అందుకే నిత్యము మనస్సులో నీ నామాన్ని నీ రూపాన్నే స్మరిస్తూ ఉంటారు. నీ పూజలందే నిరతులై ఉండి నీ కథామృతాన్నే ఆ హృదయమందు నిలుపుకుని నీ భక్తితోనే వాళ్ళు ఈ సంసార సాగరాన్ని దాటుతారు. ఎలా అయితే అవి నిన్ను ఆశ్రయించి కారణంగా ఆ భక్తిలో నీ పాదాలు పట్టుకున్న కారణంగా ఈ సంసారం అంతా కూడా వాళ్ళకి ఆవు పాదంలాగా చిన్నదిగా అయిపోతుంది. అతస్తే సగుణం రూపం ధ్యాత్వాహం సర్వదా హృది ముక్తశ్చరామి లోకేషు పూజ్యోహం సర్వదేవత్యేహ. అందువల్లే నీ సగుణ రూపమే సర్వదా హృదయంలో ధ్యానిస్తూ బంధాల నుంచి విముక్తులవుతున్నారు. సమస్త లోకాల్లో కూడా ఆ భక్తి ఒక్కటే మార్గము, సకల దేవతలతో పూజింపబడిన వాడివై సంచరిస్తున్నాను నేను కూడా నీ భక్తి కారణంగా. నీ మీద ఆ భక్తి ఉండటం వల్ల, నీ నామాన్ని ఉచ్చరించగలగటం వల్ల. రామత్వయా మహత్కార్యం కృతం దేవహితిచ్చయ కుంభకర్ణావధీన్యాద్య భూభారూయం గతః ప్రభు. ప్రభు దేవతలకి హితకరంగా ఈ భూభారాన్ని తొలగించటానికి ఇంత గొప్ప అసాధ్యమైనది సాధింపి వాళ్ళందరినీ కూడా తరింపచేశావు. కుంభకర్ణుడి వధ ద్వారా ఈ భూభారం అన్నది తొలగిపోయింది. శోహనిష్యతి సౌమిత్రిర్ ఇంద్రజేతేరా మహాయి హనిష్యే సేద రామం త్వం పరశోధ దశకంధరం. దీని తర్వాత రేపటి యుద్ధంలో సౌమిత్రి అంటే ఇంద్రజిత్తుని చంపగలడు లక్ష్మణుడు. ఆ తర్వాత రామ నీవు రావణాసుని సంహరించేస్తావు అని. పశ్యామి సర్వం దేవేశ సిద్ధేహ సహనభూగత అనుగృహ్ణిష్వ మాం హీన గమిష్యామి సురాలయం. ఓ దేవేశ్వర, ఆకాశం నందుండి సిద్ధులందరితో నేను ఈ దృశ్యాన్ని చూస్తాను. ఓ ప్రభు నన్ను అనుగ్రహించి ఇక నేను స్వర్గానికి బయలుదేరుతాను అన్నాడు నారదుడు. ఇత్యుక్త్వా రామమామంత్ర్య నారదో భగవాన్ ఋషి యయో దేవేహ పూజ్యమానో బ్రహ్మలోకమకల్మషం. ఇలా చెప్పి రాముడి వద్ద సెలవు తీసుకుని ఆ భగవత్ స్వరూపుడైన నారద మహర్షి దేవతల ద్వారా పూజింపబడుతున్న నిర్మలమైన బ్రహ్మలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. భ్రాతరం నిహతం శ్రుత్వా కుంభకర్ణం మహాబలం రావణః శోక సంతప్తో రామేణ క్లిష్టకర్మణ. మహాబలశాలి ఆ సోదరుడైన కుంభకర్ణుడు ఎంతో అద్భుతమైనవి ఎన్నో చేసి ఉన్నప్పటికీ కూడా అవలీలగా రాముడి చేతిలో
మరణించాడని తెలుసుకుని ఆ రావణాసుడు శోకానికి లోబడ్డాడు. మూర్ఛితః పతితో భూమా ఉత్థాయ విలనపః పితృవ్యం నిహతం శ్రుత్వా పితరం చాతి విహ్వలం ఇంద్రజిత్ ప్రాహ శోకార్ధం త్యజ శోకం మహామతే మయీ జీవతి రాజేంద్ర మేఘనాదే మహాబలి. ఇలా తన తమ్ముడు మరణించాడని తెలుసుకుని రావణాసుడు స్పృహ కోల్పోయి నేలకలాగా బాధలోకి ఒరిగాడు. మళ్ళీ తెలివి తెచ్చుకుని తర్వాత విలపిస్తూ ఉంటే పినతండ్రి మరణించాడని విన్న ఇంద్రజిత్తు కూడా శోకానికి లోబడ్డాడు. అంత దుఃఖంలో ఉంటున్న తండ్రిని చూసి మళ్ళీ ఇలా తండ్రితో అంటున్నాడు, దుఃఖస్యావసరః కుత్ర దేవాంతకా మహామతే వేతు తే దుఃఖమఖిలం స్వస్థో భవ మహీపతి. ఆ ఇంద్రజిత్తు మళ్ళీ తండ్రి అయిన రావణాసుడితో ఇలా, నేను జీవించి ఉండగా ఓ రాజేంద్ర మీరు దుఃఖపడాల్సిన అవసరమే లేదు. ఓ దేవాంతక, ఓ మహామతి, దుఃఖాన్ని పూర్తిగా మీరు విడిచిపెట్టేయండి. ఓ రాజా శాంత చిత్తంగా అవ్వండి అని. సర్వం సమీకరిష్యామి హనిష్యామి చ వీరిపు గత్వాని కుంభిలాం సద్యస్తర్పయిత్వా హుతాసనం. సమస్త బలములు సమకూరించుకుని శత్రువులందరినీ కూడా నేను వధించి నేను ఈ మనశ్శాంతిని కలగజేస్తాను. ఇప్పుడే వని చెయ్యటానికి నేను నికుంభిలకు వెళ్ళి అగ్నిదేవుడికి తృప్తిపరుస్తాను. లబ్ధారధాధిక తస్మాత్ జేయూహం భవామ్యరేహ ఇత్యుక్త్వా త్వరితం గత్వా నిర్దిష్టం హవనస్థలం. అంటే అగ్నికి తృప్తి పంచేలాగా హవనాలు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు యుద్ధానికి నేను రథం మీద వెళ్ళి అప్పుడు శత్రువులకి నేను అజేయునైపోతాను అని చెప్పి వెంటనే యజ్ఞస్థలానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు. రక్తమాల్యాంబరధను రక్తగంధానులేపనః నికుంభీనాస్తనే మౌని హవనాయూపచక్రమే. ఇలా ఎప్పుడైతే యజ్ఞస్థలానికి ఇంద్రజిత్తు వెళ్ళిపోయాడో ఇంద్రజిత్తు ఎర్రని పూలమాలలు ధరించి ఎర్రని వస్త్రాలు ధరించి రక్తచందనం అంతా కూడా తన శరీరానికంతా కూడా లేపనం రాసుకుని ఆ నికుంభిల వాటిక దగ్గర మౌనవ్రతాన్ని అవలంబించి ఆ హవనానికి పూనుకున్నాడు. విభీషణోధా తచ్చుత్వా మేఘనాదస్య చేష్టితం ప్రాహరామాయ సకలం హోమారంభం దురాత్మనః. ఇంద్రజిత్తు ఈ ప్రయత్నం గురించి తెలిసిన విభీషణుడు వెంటనే దుర్మార్గుడు హాని తలపెట్టడానికి హోమాన్ని ప్రారంభిస్తున్నాడు. అది గనక సాధ్యం అయిపోతే మళ్ళీ చాలా కష్టతరం అయిపోతుంది అని వెంటనే ఆ రాముడి దగ్గరికి వెళ్ళాడు. సమాప్యతే చేద్ధూమోయం మేఘనాదస్య దుర్మతేః తదాజ్ఞేయో భవేద్రామ మేఘనాదః సురాసురైః. ఇక్కడ కొన్ని చేయటం వల్ల మళ్ళీ శక్తి ఎక్కువైపోతుంది, మళ్ళీ సంహరించడానికి వీలు కాదని కాదు. ఒక క్రతువును నువ్వు చెయ్యటానికైనా సరే అర్హత పాత్రత అన్నది ఎలా అయితే చెప్తానో అవి నీకు అనుకూలంగా ఎప్పుడు ఉంటాయి అంటే అంతలాగా శుద్ధత్వంతో ఉండి మళ్ళీ నువ్వు ఈ ఇతరులకి హాని తలపెడతానికి కాకుండా స్వార్థమే లేకుండా చెయ్యాలి అంటారు. నిస్వార్థంగా చెయ్యాలి. పోనీ నిస్వార్థంగా చెయ్యలేకపోయినా సకామంతో చేసుకున్నా సరే ఇతరులకి బాధించటానికి ఇతరులకి మళ్ళీ పీడింప చేయటానికి మన కొన్ని క్రతువులు మనం ఎంత శక్తి సమర్థతలుగా ఉండి దాని ద్వారా ఈ లాభం వచ్చేస్తుందని ఎంత నియమనిష్టలు చక్కగా ఆచరించినప్పుడు కూడా మనం ఉన్నంత మాత్రాన అనుకూలించవు. ఎందుకు అంటే ధర్మాన్ని స్థాపింప చేయడానికి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పట్టుకుని నువ్వు ఏదైతే స్వల్పంగా చేసి ఉన్నప్పటికీ కూడా అది నీకు మహా ఆయుధంలాగా నీకు సమయం వచ్చినప్పుడు అదే నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అధర్మానికి నువ్వు పాలుపడి దాన్ని నువ్వు ఎంత యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిపోయి దానికి మళ్ళీ నీ శక్తి పుంజుకోవాలని ఎన్ని క్రతువుల రూపంలో చేసినప్పటికీ కూడా దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. సంకల్ప మాత్రంతో సర్వం చేయగలిగిన వాడు ఉపేక్షించుతూ ఇవన్నీ మళ్ళీ లీలగా చెప్పేది ఏంటి అంటే సద్బుద్ధి సత్ప్రవర్తన సద్గతికి దారి తీస్తుంది. అవి కాని ఎడల ఎన్ని క్రతువుల రూపంలో చెయ్యటానికి వీలుగా ఉన్నాయని మాయా మోహాలతో కూడుకున్న ఈ జగత్తుని నువ్వు ఆశ్రయించి ఎన్ని తలకిందుల ప్రయత్నాలు చేసినా సరే అన్నీ కూడా విఫలమైపోతాయి. ఇచ్చేవాడు అనుగ్రహించేవాడు ఆయన. అందుకే ఇక్కడ ఆ ప్రయత్నాలు చేస్తే మళ్ళీ వధించటానికి వీలు కాదని రాముడి దగ్గరికి వెళ్ళి రాముడికి చెప్తాడు. ఆ రాముడు కూడా దుష్టబుద్ధి కలిగిన ఆ ఇంద్రజిత్తు మొదలుపెట్టే హోమం నిర్విఘ్నంగా అంటే
విభీషణుడు చెప్పగా విని అది గనక నిర్విఘ్నంగా సమాప్తి అయితే గనక అతడు సురాసురులకు కూడా అజేయుడైపోతాడు అని విభీషణుడు చెప్పాడు రాముడికి. అత శీఘ్రం లక్ష్మణేన ఘాతయిష్యామి రావణం ఆజ్ఞాపయ మయా సాధం లక్ష్మణం బలినాం వరం హనిష్యతీన సందేహో మేఘనాదం తవానుజ. అందుకని విభీషణుడు మళ్ళీ రాముడికి ఇలా చెప్తున్నాడు, త్వరగా బలశాలి అయిన లక్ష్మణుని నాతో పంపిస్తే ఆ ఇంద్రజిత్తును వధించేస్తాము, అందుకని ఆజ్ఞాపించండి అన్నాడు. నాతో లక్ష్మణ్ణి పంపించండి, నీ తమ్ముడు ఇంద్రజిత్తుని అవలీలగా చంపగలడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని రాముడికి విన్నవించుకున్నాడు విభీషణుడు. శ్రీరామచంద్ర ఉవాచ అహమేవ గమిష్యామి హంతుమింద్రజితం రిపుం ఆజ్ఞేయేన మహాస్త్రీన సర్వ రాక్షసఘాతిన. శ్రీరామచంద్రుడు మళ్ళీ ఆ విభీషణుడితో ఇలా చెప్తున్నాడు, నా శత్రువైన ఇంద్రజిత్తుని సర్వరాక్షస సంహారాన్ని గావించినట్టు ఆగ్నేయాస్త్రంతో నేను వెంటనే నేనే వచ్చి వధించేస్తాను అని. విభీషణోపి త్వం ప్రాహ నానావాన్యేర్ నిహన్యతి యస్తు 12 వర్షాని నిద్రాహార వివర్జితః. అంటే ఇక్కడ కొంతమంది కొన్ని ఈ విధులు విధానాలుగా చేసి ఆ భక్తితో కొన్ని తపస్సులు చేసి తీవ్రంగా మళ్ళీ వరాలు కూడా పొంది ఉన్నారు. మళ్ళీ ఈ వరాలు కూడా అజ్ఞాన వశముని ఎలా పొందుతారు అంటే, ఈ వరం ఉన్న కారణంగా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. వరం ఇచ్చిన వాడికి తీయటం పెద్దగా విశేషం ఏమీ కాదు. అడగగలిగిన వాడిని పుచ్చుకోగలిగిన వాడికి అన్ని తెలివినట్లుంటే ఇచ్చేవాడికి అంతకన్నా ఎక్కువ ఉంటామన్నది కూడా మనకి ఈ అజ్ఞాన కారణంగా అర్థం కాదు. అందుకే ఇక్కడ మళ్ళీ విభీషణుడు ఇలా చెప్తున్నాడు, ఇక్కడ ఆ ఇంద్రజిత్తును వధించటానికి తనకున్న వరప్రభావము ఏంటంటే 12 సంవత్సరాలు నిద్ర ఆహారాలు వదిలి ఉన్నవాడి చేతుల్లో తప్పితే ఇంక ఎవరి చేతుల్లో కూడా అతడు వధింపబడడు. తేనేవా మృత్యుర్నిర్దిష్టో బ్రాహ్మణస్య దురాత్మనః లక్ష్మణస్తు అయోధ్యాయ నిర్గమ్యాయ త్వయా సహ. అయితే ఇలా వధించటానికి ఈ లక్ష్మణుడే సరైన వాడు. ఎందుకంటే మీరు ఈ వనవాస కాలం అంతా కూడా అయోధ్యని విడిచిపెట్టినప్పటి నుంచి నిద్ర ఆహారాలు లేకుండా నిన్ను సేవించుకుంటున్నవాడు. తదాది నిద్ర ఆహారాధిన్న జానాతి రఘుత్తమ సేవార్థం తవ రాజేంద్ర జ్ఞాతం సర్వమిదం మయా. నిన్ను సేవించుకుంటున్నవాడు లక్ష్మణుడు ఇలా నిద్ర ఆహారం లేనివాడని నాకు తెలుసు. అందుకే ఇలాంటి వాడు తప్పితే ఆ ఇంద్రజిత్తుకి ఎవరు వధించలేరు. మిమ్మల్ని సేవించుకునే ఆ నెపంతో నిద్ర ఆహారాలన్నీ కూడా మానేసి ఉన్నాడని నాకు తెలుసు రాజేంద్ర. అందుకని ఇదంతా నాకు తెలుసు కాబట్టి లక్ష్మణుడే ఇంద్రజిత్తను వధింపగలడు. తదాజ్ఞాపయ దీవేశ లక్ష్మణం త్వరయమయ హనిష్యతీన సందేహ శేషః సాక్షాత్ ధరాధరః. అందుకని లక్ష్మణుని నాతో పంపండి, మా ఇద్దరికి ఆజ్ఞ ఇవ్వండి, మేము వెంటనే వెళ్తాము. ఆ దురాత్ముడైన ఇంద్రజిత్తుని ఆదిశేష అవతారంలో ఉన్న ఈ లక్ష్మణస్వామియే నిస్సందేహంగా వధింపగలడు అని. త్వమేవ సాక్షాత్ జగతామధీశో నారాయణో లక్ష్మణ ఇవ శేషః యువం ధారాభార నివారణార్థం జ్ఞాతో జగన్నాటక సూత్రధారో. నీవే సాక్షాత్తు జగదీకి ఈశ్వరుడివి, ఆ నారాయణుడివి. నీ పాన్పు అయిన శేషుడే ఈ లక్ష్మణస్వామి. మీ ఇద్దరు కూడా జగన్నాటక సూత్రధారులుగా ఇక మానుష రూపంలో వచ్చి లీలలు చేస్తున్నారు. భూభారాన్ని నివారించటానికి ఈ లోకముందు అవతరించిన వాళ్ళు మీరిద్దరు అన్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 8th సర్గ సంపూర్ణం.